సో ఇప్పటివరకు నేను ఈ టాపిక్ మాట్లాడొద్దు ఎందుకు వాళ్ళపైన అని చెప్పేసి నేను అనుకున్నా కానీ ఇంకా మొత్తం జనాలను ఖరాబ్ చేసేస్తున్నారు. చిన్నపిల్లల్ని అంటే మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం ఈ వీడియోలు చూసి చెడిపోతున్నారు అన్నట్టు నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మా ఆఫీస్లోనే ఒక అసిస్టెంట్ కెమెరామ్యాన్ ఉన్నాడు. సో ఆ పిల్లోడి వయసు నాకు తెలిసి 20 సంవత్సరాలేమో ఉంది. ఆ పిల్లోడు రోజు ఆఫీస్కి రాగానే వాళ్ళ వీడియోసే చూస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళ వీడియోస్ ఎందుకు చూస్తున్నారా అంటే కామెడీ ఉంటుందన్నా, అది ఉంటుందన్నా, ఇది ఉంటుందన్నా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. సో అంటే ఎవరి గురించి మనం మాట్లాడుతున్నామంటే వైజాగ్లో ఉన్న పిల్లల గురించి మనం మాట్లాడుతున్నాం. సో వైజాగ్ అనగానే వైజాగ్ నిబ్బా నిబ్బిలు ఎవరో మీకు గుర్తే ఉంటుంది నాకు తెలిసి చాలామంది మీరు చూసే ఉంటారు. సో అంటే నిబ్బా నిబ్బీలు అని చెప్పేసి మనం ఏదో మూవీ నుంచి వచ్చిందనుకుంటా నాకు తెలుసు. కానీ ఈ నిబ్బా నిబ్బీలు ఎందుకు వచ్చిందో కానీ వీళ్ళని చూసిన తర్వాత అరే నిజమే రాబాయ్ గిట్లనే ఉంటారు పిల్లలు అన్నట్టు అర్థమైపోయింది. ఈ వైజాగ్లో ఈ సౌజన్య, టామ్, దిలీప్ ఈ ముగ్గురు పిల్లల గురించి నేను మాట్లాడుతున్నా. అంటే వీళ్ళు సమాజానికి ఏం నేర్పిస్తున్నారు, అసలు వీళ్ళు ఏం వీడియో చేస్తూ ఉన్నారు వీళ్ళు. సో సౌజన్య, టామ్ అని చెప్పేసి వీళ్ళు వీడియో స్టార్ట్ చేసి పబ్లిక్లో పార్కులలో ముద్దులు పెట్టుకునే చూసి ఒక యూట్యూబర్ వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఆ ఇంటర్వ్యూలో కూడా అక్కడే పెట్టుకుంటామా ఇక్కడ కూడా పెట్టుకుంటామని చెప్పేసి ఇక్కడ కిస్సులు పెట్టుకోవడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో కూడా. దాని తర్వాత సజ్జనార్ సార్ మాట్లాడడం అంటే ఇట్లాంటి కంటెంట్ మైనర్లతో చేయొద్దు అది అని అని అనేవరకు ఆయన పైన కూడా కేసు కూడా అయింది. బట్ ఎవరైతే ఇంటర్వ్యూ చేసిరో ఆయన పైన కేసు కూడా అయిందని తెలిసి కూడా వీళ్ళు ఇప్పటికీ ఆ కంటెంట్లు ఆ వీడియోస్ ఆపట్లే. ఈ సౌజన్య అండ్ ఈ దిలీప్ అనే వ్యక్తులు అంటే ఈ టామ్, సౌజన్య ఇద్దరు లవ్ చేసుకున్నారు, ఈ వీడియో చేసిరో, కిస్లు ఇచ్చుకున్నారు, లవ్ చేసుకున్నారు, ఏం చేసుకున్నారు అంటే ఇది కంటెంటా లేకుండా నిజంగా లవ్ చేసుకున్నారా ఏందనేది మనకు అనవసరం. మనకు అవసరం లేదు నిజం చెప్పాలంటే. కానీ నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే నా దగ్గర వర్క్ చేసే అబ్బాయి ఆ వీడియోస్ చూసి చెడిపోతున్నట్టు నాకు అర్థమైంది. సో అందుకే దీనిపైన అంటే అంటే ఈయనలాగా అంటే నా దగ్గర ఎవరైతే అసిస్టెంట్ కెమెరామెన్ ఎవరైతే పనిచేస్తున్నారో సో వీడియోలాగా ఎంతమంది పిల్లలు చూసి చెడిపోతున్నారా అనే దాని గురించే నేను ఈ వీడియో చూస్తున్నా. అంటే ఇప్పుడు నా ఆఫీస్లో ఒక పిల్లగాడు, ఇంకో ఆఫీస్లో ఒక పిల్లగాడు, ఇండ్లల్లో సో ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది చెడిపోతున్నారు అనే దాని గురించి నేను చేస్తున్నా. సో